రాష్ట్రంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. బెల్ట్ దుకాణాలపై మండలిలో వైసీపీ సభ్యురాలు కళ్యాణి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బెల్ట్ షాపులు నియంత్రించడం వల్లే ప్రస్తుతం రాష్ట్రానికి మద్యంపై ఆదాయం పెరిగిందని తెలిపారు. అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత గవర్నమెంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో లెక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా మంత్రి గారికి గౌరవ మంత్రి గారికి సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష దాదాపు 66,967 అంటే అప్పుడు నడిపిందేమో ప్రభుత్వం నడిపింది షాప్స్, ఇప్పుడు ప్రైవేట్ కి ఇచ్చాం. ప్రభుత్వం నడిపినప్పుడే 66,967 కేసులు బెల్ట్ షాపులు అనేది నామినల్ గా వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే 66,000. అట్లాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అధ్యక్ష 30,536 కేసులు. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ టాక్సెస్ కట్టకుండా రాష్ట్రానికి టాక్సెస్ కట్టకుండా వచ్చినాయి. ఇప్పుడు మేడం గారు అడుగుతున్నారు కదా రెవెన్యూ ఎందుకు మన సేల్స్ ఎలా పెరిగినాయని. అవి కంట్రోల్ చేయడం వల్ల సేల్స్ పెరిగినాయి అమ్మా. ఇవి రాష్ట్రంలో ఇదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అవన్నీ కంట్రోల్ చేసామమ్మా. 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్సిట్ లిక్కర్ కి అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష. వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష. కేవలం బెల్ట్ షాపులు నడుపుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష. మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు 2012% దీనివల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ క్యాన్సర్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. 2013% ఈ కేసులండి. అంటే నేను అనేది ఈ ఏదైతే లిక్కర్ తాగడం వల్ల అనారోగ్య పాలైనటువంటి ఆ శాతం 10% పెరిగింది గతంలో కన్నా కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు 6,998 మంది కేసులు పెట్టామమ్మా. దీంట్లో 7,039 చేసాం అధ్యక్ష. చేసామమ్మా. ఇది అరెస్ట్ చేసింది 17,702 స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం పరిమాణం 67 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే 27 ఏవైతే షాప్స్ ఉన్నాయో ఆయనకి ఫస్ట్ కాంపౌండ్ కింద పెట్టి చేయించడం జరిగింది. కేసులు పెట్టడం జరిగింది. జారీ చేసిన షోకేసులు 27, రద్దు చేసిన దుకాణాలు 15 అంటే సెకండ్ టైం కూడా చేసిన 15 రద్దు చేశారు. గవర్నమెంట్ అమ్మితే మంచిదా ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్ ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా ప్రజలను ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇల్సిట్ లిక్కర్ పెరిగిపోయింది. 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదే విధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు. వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్లలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్. గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు. టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి
డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. మీరు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరియస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వాటిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. క్వాలిటీ లేనటువంటి లిక్కర్స్ ని ఆఫ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ బ్రాండ్స్ ని 29 బ్రాండ్స్ ని ఆపేసామండి. 81 బ్రాండ్స్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసాం. మల్టీనేషనల్ కంపెనీ అసలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారు అధ్యక్ష. ఒకప్పుడు వాళ్ళు రాష్ట్రంలో మేజర్ షేర్ వాళ్ళది ఉండేది, కానీ వీళ్ళు పెట్టినటువంటి వీళ్ళు సొంత కంపెనీల నుంచి 63% షేర్ వాళ్ళు లాగేసుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మేము 81 బ్రాండ్స్ ని రీఇంట్రడ్యూస్ చేసాం.